హలో. నేను ఝాన్సీని మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం మెంతులు వేసి మెంతికూర ఎలా పెంచుకోవాలో చూపిస్తానన్నమాట నేను. ఇదిగోండి, ఈ మెంతుల్ని నేను నిన్న ప్రొద్దున నానబెట్టాను. ఈరోజు సాయంత్రం వేస్తున్నాను అన్నమాట. ఆ లైన్స్ గీసానండి. ఆ లైన్స్లో కొంత మట్టి మెత్తబడడానికి ప్రొద్దుటే కాస్త నీళ్లు జల్లి ఉంచాను. ఇప్పుడేమో లైన్స్ గీసి ఆ లైన్స్లో ఈ మెంతులు వేస్తున్నాను అనమాట. నానబెట్టి ఉంచితే మొలకలు త్వరగా వస్తాయండి మెంతులకి. అంటే అలా లైన్గా వేస్తే బాగా వస్తాయని వేస్తున్నాను. మామూలుగా అయినా జల్లేయచ్చులేండి. అయితే ఈ మెంతికూర అండి, మనం వారానికల్లా మళ్ళీ మనం చక్కగా పప్పులో వేసుకోవడానికో పచ్చడి చేసుకోవడానికో వాడుకోవడానికి వచ్చేస్తుంది అనమాట. ఒక వారం చాలు అవి పెరగడానికి. చిన్న మెంతికూర అంటాం కదా, అలా కొంచెం పెద్దగా రావాలి అనుకుంటే మాత్రం 10 రోజుల పైన ఉంచవచ్చు. వచ్చేస్తుంది, వారానికే వచ్చేస్తుందండి. పైగా మందులు అవి వాడకుండా కదా, చక్కగా టేస్టీగా ఉంటుంది. కాస్త 2 టమాటాలు, ఈ మెంతికూర పప్పు వేసి వండుకోవచ్చు అనమాట. అయితే మళ్ళీ మూడో రోజు మీకు ఆ మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను, చూద్దురు కానీ. బాల్కనీలో కాస్త ప్లేస్ ఉంటే చాలండి. 4-5 కుండీలు పెట్టుకుని చక్కగా ఆకుకూరలు పండించుకోవచ్చు. కాస్త అలా లైన్స్లో వేసేసి కాస్త మట్టి కొంచెం వాటి మీద పడేట్టుగా సర్దాలన్నమాట. మరీ ఎక్కువ మట్టి వేసేయకూడదు. పైన వేసేస్తే మళ్ళీ మొలకలు రావడం లేట్ అవుతుంది. కొంచెం లైట్గా అలాగా స్ప్రెడ్ చేసేస్తే మట్టిని సరిపోతుంది. కాస్త పొడి మట్టి పక్కన పెట్టుకుని పైన జల్లితే చాలండి. అయితే అలాగే తోటకూర, పాలకూర, పుదీనా అన్నీ మనం ఇలా పెంచుకోవచ్చు. పాలకూర కూడా త్వరగానే వచ్చేస్తుంది. అయితే అన్నిటికంటే మెంతికూరను తోటకూర త్వరగా వస్తుందండి. పాలకూర కొంచెం టైం పడుతుంది రావడానికి. తోటకూర గింజల్ని, మెంతికూర గింజల్ని మనం తోటకూర గింజల్ని, పాలకూర గింజల్ని నానబెట్టిన అవసరం లేదు, కానీ మెంతులు మాత్రం ఒకరోజు ముందు నానబెట్టుకోవాలండి. అలా పైన కాస్త నీళ్లు చల్లేసేయాలి. అలా ప్రతిరోజు సాయంత్రం పూట కాస్త నీళ్లు చల్లాలండి. అయితే మొలకలు వచ్చిన తర్వాత కూడా అలా చెయ్యి అడ్డు పెట్టి చేత్తోనే చల్లాలి. ఒకసారి నీళ్ళు పైన పోస్తామనుకోండి, ఆ మొక్కలు పడిపోతాయి అన్నమాట. చూసారా, మూడో రోజు మొలకలు వచ్చి ఎలా కనబడుతుందో. చక్కగా వచ్చేసినాయి. పైగా మెంతులు కూడానండి, మనకి మరీ పాత మెంతులు అయితే త్వరగా రావు, కొన్ని పోతాయి. అందుకని కాస్త జల్లుకుందాము అనుకున్నప్పుడు షాప్ నుంచి కొంచెం కొత్తగా తెచ్చుకున్న మెంతులు అయితేనే అన్నీ బాగా మొలకెత్తుతాయి అన్నమాట. అయితే వీటిల్లో కూడా తోటకూర గింజలు వేసి ఉంచానండి. అవి మొలకలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. తోటకూర కొంచెం బాగా త్వరగానే వస్తుంది. అవి మొలకెత్తిన తర్వాత చూపిస్తాను మీకు.
ఇదంతా మా బాల్కనీలో పెట్టుకున్నానండి ఇవి కుండీలు. అదిగోండి చూడండి మూడో రోజు మెంతికూర ఎలా వచ్చేసిందో. ఇంకొక 4 రోజులు ఉంచితే మనం వాడేసుకోవచ్చు అనమాట. చిన్న మెంతికూర అంటాం కదా, అలా వాడుకోవచ్చు. లేదు కొంచెం కాడ పెద్దదవనిద్దాము, పెద్ద మెంతికూర సైజు రావాలంటే ఇంకా ఇంకొక వారం ఉంచి తీసేసుకోవచ్చు. ఇంకా మొత్తం వేరుతో సహా లాగేసి వేరు కట్ చేసి వాడుకోవడమేనండి. ఆకులు గిల్లడం అది చేయకూడదు. అదే తోటకూరకైతే ఏం చేస్తామంటే కొంచెం పైన కట్ చేసి వాడుకోవచ్చు. ఇదేమో నేను చక్కగా నర్సరీ నుంచి తెచ్చిన మందార మొక్క అండి. చక్కగా పువ్వులు పూస్తుంది, చెట్టు నిండా మొగ్గలు వచ్చున్నాయి. తోటకూర చూపిస్తా అన్నాను కదా, చూడండి తోటకూర ఎలా వచ్చిందో. ఆ 2 కుండీల నిండా ఉన్నది తోటకూర అండి. ఇటువైపు కనపడేది పుదీనా. పుదీనా మనం దేనికైనా వాడుకోవడానికి తెచ్చినప్పుడు కాస్త చిగుర్లు మాత్రం ఉంచి మొత్తం ఆకంతా కోసేసుకుని ఆ వేర్లున్న భాగాన్ని చక్కగా అలా మట్టిలో నాటామనుకోండి, వాటికే మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి. ఏమో దేవుడి దగ్గర పెట్టిన చామంతులు అవి మట్టిలో వేశాను ఎరువుగా అవుతుందని. ఇదిగోండి ఇదేమో పుదీనా, చూసారా సన్నగా ఇప్పుడిప్పుడు ఆకు వస్తుంది. దాంట్లోనే కొన్ని తోటకూర గింజలు పడినట్టున్నాయి, పక్కన తోటకూర మొక్కలు కూడా వచ్చినాయండి. అయితే వీటికి మనం మందులవి ఏమి వేయం కాబట్టి ఇంట్లో ఒక 4-5 కుండీలు పెట్టుకుంటే చక్కగా మనం వారానికి 2 సార్లు ఇంట్లో ఉన్న ఆకుకూర వాడుకోవచ్చు అన్నమాట. ఈ మందార పువ్వు చూసారా, ఇది హైబ్రిడ్ అటండి, మామూలు నాటు మందార కాదు. నాటు మందార అయితే ఇంకొంచెం పెద్దగా వస్తాయి కదా, ఇది సైజు కొంచెం చిన్నగా ఉంటుంది కానీ చెట్టు నిండా మొగ్గలు వచ్చి బాగా పూస్తాయండి. నర్సరీ నుండి తెచ్చాను మొక్క, 80 రూపాయలంట మందార మొక్క, కానీ బాగుంది. సరేనండి మరి.